హాయ్ అందరికీ నమస్కారం. నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్స్. ఈరోజు నేను చెప్పబోయే కంటెంట్ ఏంటంటే బ్లౌజ్కి వచ్చినటువంటి హ్యాండ్స్ మనం రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా ఎలా డిజైన్ చేయాలనేది నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఫుల్ వీడియో వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ డిజైన్ ఏ విధంగా మార్కింగ్ చేశాను, ఏ విధంగా కట్ చేసి కుట్టాను అనేది ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ డిజైన్ అనేది ఎలా వచ్చింది అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ వాచ్. ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ని మనం హ్యాండ్స్ ఏ విధంగా అయితే మనం రెగ్యులర్గా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకొని మనకి ఏ విధమైనటువంటి డిజైన్ కావాలో ఆ డిజైన్ యొక్క మార్కింగ్ అనేది సేమ్ అదే షేప్లో ఈ విధంగా ఫస్ట్ డ్రా చేసేసుకోవాలన్నమాట. 2 హ్యాండ్స్కి డ్రా చేసుకున్న తర్వాత ఇది వీల్ మార్క్ ఉంది కదా, ఈ వీల్ మార్కర్తో ఈ విధంగా మనం ఏదైతే డ్రా చేసామో ఆ డ్రాయింగ్ ప్రకారంగా ఈ వీల్ మార్క్ ఈ విధంగా చేసేయాలి. ఈ వీల్ మార్క్ చేయటం వల్ల ఏమవుతుందనంటే ఈ లైనింగ్ క్లాత్ మీద 2 హ్యాండ్స్కి ఈ విధంగా ఒక నీట్గా ఒక బ్యూటిఫుల్గా షేప్ ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూడండి. ఈ షేప్ కోసం అనేది మనం కంపల్సరీగా వీల్ మార్క్ అయితే యూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీల్ మార్కింగ్ చేసినటువంటి హ్యాండ్స్ని ఇప్పుడు ఒరిజినల్కి ఎలా అటాచ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఏదైతే మనం హ్యాండ్స్కి వీల్ మార్క్ చేసామో ఆ వీల్ మార్క్ ప్రకారంగా మనం స్టిచ్ చేసి తిప్పేసేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు హ్యాండ్స్ అనేది దేనికి దానికి సపరేట్గా, అంటే 2 హ్యాండ్స్ కదా, 2 లైనింగ్స్ని సపరేట్గా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒరిజినల్ ఏంటంటే మనం ఉల్టాలో కట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ సీదాలో ఈ విధంగా 2 లైనింగ్ క్లాత్స్ని మిడిల్లో ఈ విధంగా పెట్టి మళ్ళీ దానిపైన ఒరిజినల్ క్లాత్ని పెట్టేసి ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ ఈ విధంగా సపరేట్ చేసుకోవాలన్నమాట. ఈ సపరేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే దేనికి దానికి సెట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. లేదనుకో మనం హ్యాండ్కి అండర్ ఆర్మ్స్ దగ్గర లోతు తీస్తాం కదా, ఆ గుంత ఒక్కొక్కసారి ఏంటంటే 2 ఈక్వల్గా రాకుండా డిఫరెంట్ అయిపోద్ది అనమాట. ఈ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఒక పీస్ తీసేసి పక్కకు పెట్టేసుకొని ఫస్ట్ ఒక హ్యాండ్ అనేది తయారు చేసేద్దాం. లైనింగ్ క్లాత్ని ఒరిజినల్కి సమానంగా మిడిల్లో సెట్ చేసుకొని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. ఏదైతే మనం వీల్ మార్క్ చేసామో మనం చేసిన డ్రాయింగ్ ప్రకారంగా ఈ స్టిచ్చింగ్ అనేది దానిపై నుంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా స్టిచ్ రావాలన్నమాట. కొంచెం స్టిచ్ అనేది వంకర్ టింకర్ వెళ్ళకుండా నీట్గా మనం చేసిన మార్కింగ్ ప్రకారంగా స్టిచ్ వస్తే కనుక షేప్ అనేది ప్రాపర్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ప్యాటర్న్స్కి ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టిచ్చింగ్ వంకర్ టింకర్ వచ్చిందని అంటే ఆ ప్యాటర్న్ యొక్క వాల్యూ అనేది పడిపోతుంది అనమాట. కొంచెం మనం ఏంటంటే స్లోగా చేసుకుంటూ మనం చేసిన మార్కింగ్ ప్రకారంగా స్టిచ్చింగ్ రావాలి. చూస్తున్నారు కదా, నేను ఏదైతే వీల్ మార్క్ చేశానో దాని ప్రకారంగానే స్టిచ్ అనేది రావాలి. ఒకవేళ మీరు కూడా ఈ టైప్ డిజైన్ స్టిచ్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన ఈ ట్రిక్ అనేది ఫాలో అయిపోండి. చాలా పర్ఫెక్ట్గా ప్యాటర్న్స్ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆ లైన్ వీల్ మార్క్ ప్రకారంగా లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే లైన్ ప్రకారంగానే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. సో మార్కింగ్ ప్రకారంగా స్టిచ్చింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ వేసినటువంటి ఆ లోపల యొక్క ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది మనం ఇప్పుడు కట్ చేసేద్దాం. కటింగ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచు మార్జిన్ అనేది వదులుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్టిచ్ అనేది ఎగ్జాక్ట్గా మార్కింగ్ మీద వేసాం కాబట్టి 1/2 ఇంచు మార్జిన్ అనేది కంపల్సరీగా వదిలి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఆ రౌండ్ షేప్ దగ్గర మాత్రం కంపల్సరీ కాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు తిప్పేసేసి ఈ విధంగా స్టిచ్ అయితే వేసాం కదా, దాని మీద కొంచెం మనం ఏంటంటే స్క్రాచ్ చేసుకుంటూ ఈ షేప్ అనేది ప్రాపర్గా తిప్పేసేయాలన్నమాట. ఆ రౌండ్ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రౌండ్ షేప్ దగ్గర షేప్ అనేది నీట్గా రావాలన్నమాట. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత కంపల్సరీగా మీరు కూడా ఈ విధంగా చేయాలి. అప్పుడే ప్రాపర్ షేప్ అనేది నీట్గా కూర్చుంటుంది. ఇప్పుడు మనం తిప్పేసిన షేప్ని నీట్గా ఐరన్ చేసేద్దాం. ఐరన్ చేసేటప్పుడు ఏంటంటే ఆ రౌండ్ షేప్ దగ్గర కొంచెం ప్రాపర్గా ఆ రౌండ్ షేప్ అనేది నీట్గా రావాలి. మెయిన్ అలా వస్తేనే ఆ ప్యాటర్న్కి గుడ్ లుక్ ఉంటుంది. రౌండ్ షేప్ని ఇంకొంచెం నీట్గా సెట్ చేసేసుకొని ప్రాపర్గా ఐరన్ స్టార్ట్ చేసేద్దాం. ఐరన్ చేయటం వల్ల ఏమవుతుందని అంటే ఇంకా ఆ షేప్ మనం తిప్పేసిన షేప్ అనేది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో. 2 హ్యాండ్స్ పర్ఫెక్ట్గా షేప్ ప్రకారంగా రెడీ అయిపోయినాయి. మార్కింగ్ ప్రకారం స్టిచ్ చేసి ఐరన్ చేయడం వల్ల చాలా లుక్. ఓకే, స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దాం. లైనింగ్ ఒరిజినల్ 2 ఈ విధంగా అటాచ్ చేసేయాలి.
అంటే హ్యాండ్ అనేది ప్రాపర్గా తయారు చేసేసేయాలన్నమాట. టోటల్గా కంప్లీట్గా స్టిచ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ప్యాచ్ అటాచ్ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఓకే, ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు నెక్స్ట్ మిడిల్లో ఏదైతే ప్యాచ్ అటాచ్ చేయాలో ఈ ప్యాచ్ అనేది ఈ విధంగా మంచిగా సెట్ చేసుకోవాలి. ఈ ప్యాచ్ యొక్క మిడిల్లో ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్ అండ్ ఒక పాట్ వచ్చింది కదా, అది ఎగ్జాక్ట్గా ఆ రౌండ్ షేప్లో నీట్గా కనిపించేటట్టుగా ఒక చిన్న మార్కింగ్ చేసుకొని ఈ ప్యాచ్ అనేది నేను ఏ విధంగా తయారు చేస్తానో చూడండి. ఫస్ట్ మనకి ఈ ప్యాచ్కి కావాల్సినటువంటిది ఏంటంటే మెయిన్గా పేపర్ స్ట్రిప్. ఈ పేపర్ స్ట్రిప్ అనేది ఏంటంటే మనం ఏదైతే మనం ఈ ప్యాచ్ అనేది మిడిల్లో కావాలని పేపర్ స్ట్రిప్ అటాచ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యాచ్ సైజ్ ప్రకారంగా పేపర్ స్ట్రిప్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే దీన్ని నీట్గా ఐరన్ చేసుకొని ఈ ప్యాచ్కి ఆ పేపర్ స్ట్రిప్ అటాచ్ చేసేసేయాలి. అటాచ్ చేయడం వల్ల ఏమవుతుందనంటే ఈ ప్యాచ్ అనేది కొద్దిగా స్టిఫ్గా నీట్గా కనిపిస్తుంది. అప్పుడు ప్యాటర్న్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీరే చూద్దురు. కానీ ఇప్పుడు ఒరిజినల్ని మిడిల్లో ఆ పాట్కి ఆ ఫ్లవర్కి మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా సెట్ చేసేసుకొని ఎక్కడి వరకు రావాలో ఆ కార్నర్లు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అంటే కింద కార్నర్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు మనం స్టిచ్ అనేది చేసేద్దాం. ఏదైతే మనం పేపర్ స్ట్రిప్ అంటించి ఉంచామో ఈ యొక్క ప్యాచ్కి ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్తో పల్టాయించేసేయాలి. ఈ విధంగా కొంచెం మార్జిన్ వదులుకొని టిక్ పెట్టాం కదా, ఆ టిక్ ప్రకారంగా ఈ విధంగా పేపర్ స్ట్రిప్ ప్యాచ్ అనేది పల్టాయించేసుకోవాలి ఎక్స్ట్రా లైనింగ్ పెట్టేసి. ఇప్పుడు ఈ లైనింగ్ మీద కినారి కుట్టు అనేది కంపల్సరీగా, ఈ కినారి కుట్టు వేయటం వల్ల ఏంటంటే నీట్గా వెనక్కి తిరిగేస్తుంది అనమాట లైనింగ్ క్లాత్, అందుకోసం ఈ కినారి కుట్టు అనమాట. ఇప్పుడు మొత్తం ఈ లైనింగ్కి ఈ ప్యాచ్కి కంప్లీట్గా స్టిచ్ చేసేసి లైనింగ్ ప్యాచ్ అటాచ్ చేసేద్దాం. ఇప్పుడు ఆ ప్యాచ్ మీద ఒరిజినల్ క్లాత్ పెట్టేసి స్టిచ్ కంప్లీట్ చేసేద్దాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మిడిల్లో వచ్చేటట్టుగా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ప్రకారంగా ఇప్పుడు మనం స్టిచ్ అనేది స్టార్ట్ చేసి ఆ ప్యాచ్కి స్టిచ్చింగ్ అటాచ్ చేసేద్దాం. మనం కుట్టేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి అంటే నాకంటే అలవాటు ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా కుట్టేస్తున్నా. ఇప్పుడు మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ స్టిచ్ వేసేటప్పుడు కొంచెం క్లాత్ అటు ఇటు జరగకుండా ఉండడం కోసం ఏంటంటే చిన్న గుండు పిన్స్ అనమాట ఇవి. ఈ గుండు పిన్ అనేది కంప్లీట్గా మీరు ఈ పిన్స్ యూజ్ చేసుకోండి, ఎందుకంటే కింద ప్యాచ్ అనేది జరగకుండా ప్రాపర్గా ఫిట్గా కూర్చుంటుంది. ఇప్పుడు మనకి స్టిచ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నాకంటే అలవాటు ఉంది కాబట్టి నేను స్ట్రైట్గా కుట్టేయగలుగుతాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ ప్రాక్టీస్ చేసే వాళ్ళు కంపల్సరీగా ఎవరైనా ఉన్నారంటే కంపల్సరీగా ఆ పిన్స్ అనేది అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. ఈ పిన్స్ అనేది ఏంటంటే కింద ప్యాచ్ పైన ఒరిజినల్ క్లాత్ రెండు అటు ఇటు జరగకుండా చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ పిన్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు స్టిచ్ వేసేసి కంప్లీట్ చేసేద్దాము. హ్యాండ్ అనేది ప్యాటర్న్ ఎలా వచ్చిందో ఫైనల్గా చూసేద్దాం. సో స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ గుండ్ పిన్స్ అనేది తీసేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది, ఎందుకంటే అడుగున మనం ఈ ప్యాచ్ చేసాం కదా, ఈ క్లాత్ యొక్క ప్యాచ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి మిగతా ఎక్స్ట్రా అనేది కొద్దిగా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకుని ఈ విధంగా కట్ చేసుకొని రిమైనింగ్ ఆ క్లాత్ అనేది ఏంటంటే చిన్న ఫోల్డ్ చేసుకొని కుట్టేసేస్తే నీట్గా ఉంటుంది. తర్వాత ఫైనల్గా ఏంటంటే హెమ్మింగ్ కూడా చేసేసుకుంటే ప్యాచ్కి పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా. ఓకే, కంప్లీట్ అయిపోయింది కదా హ్యాండ్. ఇప్పుడు దీన్ని ఏంటంటే నీట్గా ఐరన్ చేద్దాం. ఒక్కసారి కంప్లీట్ అయిపోయింది కదా, ఒక్కసారి ఐరన్ చేసేస్తే ప్రాపర్గా ఈ విధంగా ఐరన్ అనేది కంపల్సరీగా చేసుకుంటే ఫైనల్ అవుట్పుట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట.
చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో హ్యాండ్. ఈ మిడిల్ వచ్చేసరికల్లా సన్న బటను, ఈ యొక్క బూటీ ఉంది కదా బ్లౌజ్లో, ఆ బూటీ గోల్డ్ ఉంది కదా, ఆ గోల్డ్ యొక్క కాంబినేషన్లో ఒక చిన్న బటన్ ఇచ్చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఇంతవరకు ఈ వీడియో ఫుల్గా వాచ్ చేస్తున్నారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఈ చిన్న చిన్న వీడియోస్ అనేటివి చాలా యూస్ఫుల్ ఉంటాయి. సో ఫైనల్ అవుట్పుట్ చూడండి. మిడిల్లో బటన్ వచ్చిన తర్వాత హ్యాండ్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో. ఇలాంటి డిజైన్ మీరు చాలా ఈజీగా కుట్టొచ్చు. నేను చెప్పిన టిప్స్ అనేది మీరు యూస్ చేసి చేయగలిగితే ఇలాంటి బ్యూటిఫుల్ హ్యాండ్ డిజైన్స్ అనేది చాలా మీరు ఓన్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా అవుట్పుట్ ఎలా వచ్చిందో. మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.